హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ అయితే మన వరంగల్లో ఉన్న ఒక ఫేమస్ ప్లేస్కి అయితే వచ్చేసాను. దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్ అని చెప్పచ్చు. మన వరంగల్ వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ ఫేవరెట్ స్పాట్ వచ్చేసి క్రీమ్ స్టోన్. మన నయీం నగర్లో కొత్తగా ఓపెన్ చేసిన క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి నయీం నగర్లో రంగ్ బార్ రెస్టారెంట్కి నియర్ బై ఉంటుంది. చాలా స్పేషియస్గా చాలా బాగుంది. ఇప్పుడు హైదరాబాద్ పోలార్ బియర్లో ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడమైనా ఒకసారి ఇలా క్రీమ్ స్టోన్లో కూడా, అఫ్కోర్స్ ఇది హైదరాబాద్లో కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ వరంగల్లో అయితే పోలార్ బియర్ లేదు, అందుకనేసి క్రీమ్ స్టోన్కి అయితే వచ్చేసాము మేము. దిస్ ఈజ్ మై సెకండ్ ఎక్స్పీరియన్స్ అనమాట క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడం అనేది. క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ ఎలా ఉంది అనేసి బ్లాగ్ ఎండింగ్లో అయితే చెప్పేస్తాను. ఐస్ క్రీమ్ లవర్స్, మీకు ఎవరికైనా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు నాలాగే ఐస్ క్రీమ్ లవర్స్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ క్రీమ్ స్టోన్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే వీళ్ళు ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేయడానికి, అండ్ బ్యాక్ సైడ్ అయితే ప్రశాంతంగా కూర్చొని తినవచ్చు. అంత స్పేషియస్గా సిట్టింగ్ అరేంజ్ చేశారనమాట. సో ఫ్యామిలీకి అయితే ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో ఇక్కడైతే మేమైతే ఆర్డర్ ఇవ్వడానికి అయితే ఇక్కడ చూడండి క్రీమ్ స్టోన్ అయితే ఎన్ని వెరైటీస్ అండ్ టేస్ట్ వచ్చేసి ఎలా ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. క్రీమ్ స్టోన్ దగ్గర కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అలాగే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా తెలియని వాళ్ళైతే వరంగల్లో ఉండే వాళ్ళైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, మీకైతే కంపల్సరీగా నచ్చుతుంది. ఇక్కడైతే మేము ఆర్డర్ ఇచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా మేము లేట్ నైట్ వెళ్ళాము, లేట్ నైట్ ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుందంటూ, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మేము అలా ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది ఏంటనేది నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే చాలా మెంబర్కి తెలిసే ఉంటుంది. DBC డెత్ బై చాక్లెట్, ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. పోలార్ బియర్కి వెళ్ళినా ఇదే ఆర్డర్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా DBC అంటే ఇంతకుముందు క్రీమ్ స్టోన్కి వెళ్ళినప్పుడు ఇది లేదు వాళ్ళ దగ్గర DBC, సో ఇప్పుడు ఉంది మెనూలో, అందుకని DBC ఆర్డర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది, బట్ ఒకటి స్మాల్ డిఫరెన్స్ ఉంది. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఎండింగ్లో చెప్తాను ఏం మిస్ అయిందా అనేసి. బట్ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ బ్రౌనీ కూడా చాలా బాగుంది. క్రీమ్ స్టోన్ లో కానీ పోలార్ బియర్ లో DBC టేస్ట్ చేశాక ఇక్కడ ఎలా ఉంటుందో అని అనుకున్నాను, బట్ సేమ్ టేస్ట్ ఉంది. ఇంకా ఇది బెస్ట్గా ఉందని చెప్తాను నేను. బట్ అక్కడ ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయింది, సో దానివల్ల కొంచెం మార్క్స్ అక్కడ పోలార్ బియర్కి ఇచ్చేస్తాను అనమాట. బట్ దేని ఫ్లేవర్ దానికి అని చెప్పాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, అంత ఐస్ క్రీమ్ ఎలా తింటారో అసలు మీరు షేర్ చేసుకుంటారా లేకపోతే ఒక్కరే తింటారా అనేసి అడుగుతూ ఉంటారండి. సమ్ టైమ్స్ షేర్ చేసుకుంటాము, సమ్ టైమ్స్ మాత్రం మేమే తింటాము. అంత కష్టపడి వీడియో కోసం అయితే కొన్ని పక్కకు పెట్టాము కదండి, మేము తింటేనే కదా అక్కడికి వెళ్ళి అది తీసుకునేది. సో ఐస్ క్రీమ్ లవర్స్కి మాత్రమే ఆ బాధ ఏంటో అర్థమైపోతుంది, అది ఎలా తింటామో అనేది అర్థమవుతుంది. సో ఐస్ క్రీమ్ లవర్స్ మాత్రమే ఇలా ఇంత ఐస్ క్రీమ్ అయినా తినగలరు. యాక్చువల్గా అది చూడడానికి అంత బౌల్ అనిపిస్తుంది, బట్ అందులో 2 స్కూప్స్ మాత్రమే ఐస్ క్రీమ్ ఉంటుంది అండ్ బ్రౌనీ ఉంటుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. అండ్ వాళ్ళ బౌల్ కూడా అలా ఉండేసరికి అలా అనిపిస్తుంది, బట్ అంత ఏమి ఉండదు. బట్ అందులో డార్క్ చాక్లెట్ ఉంటుంది కాబట్టి కొంచెం తినాలంటే ఐస్ క్రీమ్ ఇష్టం లేని వాళ్ళకి టఫ్, బట్ ఐస్ క్రీమ్ లవర్స్కి మాత్రం యమ్ 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 యమ్. డిఫరెన్స్ ఏంటి చెప్తా అన్నా కదా, పోలార్ బియర్ క్రీమ్ స్టోన్ DBCకి అక్కడ మనకి నట్స్ ఇస్తారు, ఇక్కడ నట్స్ ఇవ్వలేదు. నా ఫేవరెటే నట్స్, ఇక్కడ అది మిస్ అయింది, అది ఒక్కటి ఉండే. బట్ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. క్రీమ్ స్టోన్లో నచ్చింది ఒకటి, ఇక్కడ గూగుల్ పే ఫోన్పే యాక్సెప్ట్ అనేది లేదు. అసలు మేమైతే షాక్, గూగుల్ పే ఫోన్పే లేకపోవడం ఏంటి అనేసి. అండ్
అండ్ క్యాష్ కార్డ్ మాత్రమే యాక్సెప్టెడ్. మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం కాబట్టి కార్డ్ తీసుకురాలేదు. క్యాష్ కూడా ఏదో నార్మల్ పాకెట్ మనీ లాగా ఉండిపోయింది. సో అందుకే ఒక ఐస్ క్రీమ్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. మ్యాటర్ అది. సో ఎందుకంటే క్రీమ్ స్టోన్ వాళ్ళు గూగుల్ పే ఫోన్ పే కూడా పెట్టచ్చు కదా. ఒక్కొక్కటి తీసుకొని ఉంటే హెవీ అయ్యేది. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అయితే మార్క్స్ అయితే వెళ్తావు మరి 10 అయితే ఇచ్చేస్తాను. లైఫ్ స్టైల్ తినడం అయిపోయాక నైట్ టైం లైఫ్ స్టైల్ అదే చక్కర్లు వేయాల్సిందే కదా. ఎస్ అలా సిటీ మొత్తం ఒక రౌండ్ వేసాము. ఇలా తిరగడం అనుకునే వాళ్ళైతే లైక్ చేయండి. షాప్ అక్కడ చూస్తున్నాం మనం. ఈరోజు బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.